ఈ ఫోన్ అయితే మనకు IP68 అండ్ 69 రేటింగ్ తోటి వస్తుంది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. మనం ఈ ఫోన్ యూజ్ చేసి 4K వరకు వీడియోస్ అయితే రికార్డింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఈ బడ్జెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. 10,000 నుంచి 15,000 రూపీస్ బడ్జెట్లో ఉన్నటువంటి బెస్ట్ మొబైల్స్ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూద్దాం. అందులో మీరు ఒక 1000 రూపీస్ అనేది యాడ్ చేసుకుంటే మీకు ఒక మంచి ఫోన్ కూడా వస్తుంది. ఆ ఫోన్ ఏంటి అని చెప్పేసి కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. ఒక 10 to 15 అని చెప్పేసి మీరేం టెన్షన్ అయితే పడకండి. ఇందులో మీకు మంచి కెమెరా ఉన్నటువంటి ఫోన్, లేదంటే మంచి బ్యాటరీ ఉన్నటువంటి ఫోన్, 10 to 15,000 రూపీస్ లో ఉన్నటువంటి బెస్ట్ మొబైల్స్ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. ఈ బడ్జెట్ లో మీకు టాప్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి గేమింగ్ ఫోన్ అయితే రాదు. ఈ బడ్జెట్ లో ఉన్నటువంటి బెస్ట్ మొబైల్స్ ఏంటి అని చెప్పేసి మాత్రమే ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. ఒక్క 1000 రూపీస్ అనేది యాడ్ చేసుకుంటే మీకు ఒక వన్ ఆఫ్ ద కిల్లర్ డీల్ అయినటువంటి ఫోన్ వస్తుంది. దాంట్లో మీరు గేమ్స్ ఆడుకోవచ్చు, కెమెరా బాగుంటుంది, బ్యాటరీ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, అట్లనే మీకు IP రేటింగ్ కూడా చాలా వరకు బాగుంటుంది. ఆ మొబైల్ ఏంటి అని చెప్పేసి కూడా వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓవరాల్ గా ఇందులో కొన్ని మొబైల్స్ అయితే సెలెక్షన్ అయితే చేసేసిన. ఇందులో ఫస్ట్ మొబైల్ గానీ చూసుకుంటే మనకు సామ్సంగ్ నుంచి వస్తున్నటువంటి సామ్సంగ్ M16 లేకపోతే సామ్సంగ్ F16 అని చెప్పేసి ఒకటి వచ్చేసరికి మనకు అమెజాన్ లో, ఇంకోటి వచ్చేసరికి మనకు ఫ్లిప్కార్ట్ లో అయితే సేల్స్ అయితే జరుగుతూ ఉంటాయి. మీరు ఎందులో ప్రైస్ తక్కువ వస్తే ఆ మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు. రెండు సేమ్ మొబైల్స్, జస్ట్ బ్రాండింగ్ నేమ్ చేంజ్ చేసేసి వాళ్ళు బ్రాండ్ అయితే అమ్ముతూ ఉంటారు. జస్ట్ ఏంటి అంటే M16 F16 అని చెప్పేసి జస్ట్ నేమ్స్ చేంజ్ చేసి మాత్రం వీళ్ళైతే సేల్ చేస్తారు. మీకు ఎక్కడ ప్రైస్ తక్కువ వస్తే అక్కడ నుంచి బై అయితే వేసేసుకోవచ్చు. ఇది మనకు 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది. 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాటరీ వచ్చేసరికి మనకు 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. ఒకటి గుర్తుపెట్టేసుకోండి, దీంట్లో మనకు ఛార్జర్ అయితే బాక్స్లో అయితే రాదు, ఛార్జింగ్ అడాప్టర్ అయితే రాదు. ఈ ఫోన్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఎవరైతే వాళ్ళ పేరెంట్స్కి ఒక ఫోన్ ఇద్దాం అనుకుంటారు కదా, అటువంటి వాళ్ళకి ఈ ఫోన్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ మనకు ప్రాసెసర్ అనేది యావరేజ్ ప్రాసెసర్. మీరు హెవీగా యూజ్ చేసుకుంటా అంటే మాత్రం ఈ ఫోన్ అనేది మీకు వర్కౌట్ అవ్వదు. సో వేరే ఫోన్ అయితే చూజ్ అయితే చేసేసుకోవచ్చు. నా బడ్జెట్ అనేది స్ట్రిక్ట్గా ఇంతే ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఈ ఫోన్కి అయితే చూజ్ అయితే చేసేసుకోవచ్చు. ఎస్పెషల్లీ నాకు సామ్సంగ్ దాని బిల్డ్ క్వాలిటీ అనుకున్నారనుకోండి, అప్పుడు ఈ ఫోన్. లేదు బ్రో సామ్సంగ్లో ఇంకేమైనా ఫోన్ ఉందా అంటే అవి కూడా ఉన్నాయి, అవి నెక్స్ట్ ఏంటో అనేది చెప్తాను. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి iQOO Z10X లేకపోతే Vivo T4X అని చెప్పేసి రెండు సేమ్ మొబైల్స్, ఒకటి అమెజాన్లో ఒకటి ఫ్లిప్కార్ట్లో రీబ్రాండింగ్ చేసేసి సెల్ అయితే చేస్తూ ఉంటారు. ఇది మనకు 6.72 ఇంచ్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది ఒక్కటే మైనస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు ఈ మొబైల్లో ఉన్నటువంటి మైనస్ పాయింట్ అని. ఇది మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది. అలానే మనకు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ ఉంటుంది. అంటే చిన్న చిన్న మైనర్ డ్రాప్స్ ఉన్నదనుకోండి, అప్పుడే మనకి కింద పడ్డప్పుడు డ్యామేజ్ అవ్వదు అని చెప్తున్నారు. ఇఫ్ ఎనీ కేస్ డ్యామేజ్ అయినా కూడా వారంటీ రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. బ్యాక్ సైడ్ మనకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక్కడ మనకు హైలైట్ ఏంటి తెలుసా, 6500 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఎవరైతే నాకు ఎక్కువగా బ్యాటరీ అనేది మెయిన్ ప్రియారిటీ అనుకుంటారు కదా, అటువంటి వాళ్ళు మాత్రం ఈ ఫోన్కు లుక్ చేయొచ్చు. ఎక్కువగా నేను యూట్యూబ్లో వీడియోలు చూస్తాను, నేను ఎక్కువగా ఫోన్లో ఎక్కువ చూస్తూ ఉంటా అంటే ఈ ఫోన్ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మనకి ఇక్కడ IPS LCD డిస్ప్లే ఉంటుంది. మీకు AMOLED డిస్ప్లే తోటి ఉన్నటువంటి ఫోన్స్ కూడా నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి పోకో M3 Pro. కొంతమందికి పోకో బ్రాండింగ్ అనేది అయితే నచ్చదు. ఒకవేళ వద్దనుకుంటే నెక్స్ట్ వచ్చేటువంటి ఫోన్ గురించి అయితే చూడండి. బట్ ఒకసారి దీని స్పెసిఫికేషన్, దీనిలో ఉన్నటువంటి మెయిన్ ఫీచర్స్ కూడా చూడండి. ఇది మనకు 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది. ఎవరైతే నాకు మిడ్ వేరియంట్ గేమ్స్ ఆడుకుంటా అనుకుంటారు కదా, అటువంటి వాళ్ళకు ఈ ఫోన్ అనేది వర్కౌట్ అవుతూ ఉంటుంది. అలానే మనకి ఇందులో కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి. పోకోలో నార్మల్గానే వస్తాయి, బట్ ఇందులోనైతే బాగానే ఉంటుంది. మనకి కెమెరాస్ కానీ చూసుకున్నట్టు అయ్యేది ఉంటాయి. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాటరీ వచ్చేసరికి 5110 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. మిడ్ వేరియంట్ బ్యాటరీ వస్తుంది. ఒక డైలీ యూసేజ్కి అయితే వర్కౌట్ అవుతుంది. మళ్ళీ ఈవినింగ్ కల్లా ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఎవరైతే నేను బేస్ వేరియంట్ గేమ్స్ ఆడుకుంటా, నాకు అండర్ 15,000 రూపీస్లో ఫిక్స్డ్గా బడ్జెట్ ఉంది అనుకుంటే ఒక్కసారి దీనికైతే లుక్ అయితే ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి వస్తున్నటువంటి సామ్సంగ్ M35 మొబైల్ అని చెప్పేసి. ఇది నార్మల్గా 18,000 17,000 రూపీస్కి పెడతా ఉంటారు. బట్ ఇప్పుడు మనకు 14,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో కూడా అవైలబుల్గా ఉంది. సో ఒకవేళ ఈ బడ్జెట్లో వస్తే కొనుక్కోండి. అరౌండ్ 18 ఆ ప్రైస్ సెగ్మెంట్లో వస్తా అంట మాత్రం స్కిప్ అయితే చేయొచ్చు. ఎవరైతే నాకు సామ్సంగ్ ఫోన్ కావాలి 4K వీడియోస్ రికార్డింగ్ చేసుకుంటా అనుకున్న వాళ్ళు ఒక్కసారి లుక్ అయితే వేయచ్చు. బట్ దీనికంటే ఇంకా బెటర్వి కూడా ఉన్నాయి. నాకు సామ్సంగే ఫిక్స్ అయి ఉన్న వాళ్ళు మాత్రం దీనికైతే లుక్ అయితే వేయచ్చు. ఇది మనకు 6.6 ఇంచ్ AMOLED డిస్ప్లే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. బ్యాక్ సైడ్ మనకు ట్రిపుల్ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇంకోటి 50 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. 4K వరకు వీడియోస్ రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి మనకు 13 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాటరీ వచ్చేసరికి 6000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు.
చార్జర్ రాదు, ఇది కూడా ఫిక్స్ అయిపోయి ఉండండి. అండ్ నెక్స్ట్ అండ్ బెస్ట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు, ఇది మోటో G86 పవర్ అని చెప్పేసి. దీని ప్రైస్ సెగ్మెంట్ 17,000 రూపీస్ వరకు ఉంటుంది. బట్ కొంచెం వెయిట్ చేయండి, మీకు ఇదే ఫోన్ అనేది మీకు అరౌండ్ 15,000 రూపీస్ బడ్జెట్లో కూడా వస్తుంది. ఇది మనకు ఆగస్ట్ 6th అయితే లాంచ్ అవుతుంది, అంటే లైక్ సేల్స్కి వస్తుంది. కొంచెం వెయిట్ చేస్తే ఏదైనా కార్డ్ ఆఫర్స్ తోటి మనకు 15,000 రూపీస్లో కూడా వస్తుంది. ఇది మనకు ఈ ఫోన్ అయితే మనకు IP68 and 69 రేటింగ్ తోటి వస్తుంది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. మనం ఈ ఫోన్ యూజ్ చేసి 4K వరకు వీడియోస్ అయితే రికార్డింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఈ బడ్జెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. ఇది మనకు 6.67 ఇంచ్ POLED ప్యానల్ వస్తుంది. 1.5K డిస్ప్లే వస్తుంది. మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తోటి అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మనకు డ్యూయల్ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఈ కెమెరాని యూజ్ చేసి మనం 4K వరకు వీడియోస్ అయితే రికార్డింగ్ చేసేసుకోవచ్చు. మనకు ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. బ్యాటరీ వచ్చేసరికి 6720 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇది మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది. ఎవరైతే నేను మిడ్ వేరియంట్ గేమ్స్ ఆడుకుంటా, నా కెమెరా బాగుండాలి, బ్యాటరీ పర్ఫార్మెన్స్ బాగుండాలి, IP68 69 రేటింగ్ ఉండాలి అనుకొని చూస్తూ ఉంటారు కదా, అలానే మనకి ఇక్కడ స్టీరియో స్పీకర్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇవన్నీ ఫీచర్స్ ఉండాలి అనుకున్నారు, ఒక్కసారి ఫోన్కి అయితే లుక్ చేయొచ్చు. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ బై చేసుకోవాలంటే అక్కడ నుంచి బై చేసేసుకోండి. ఈ మొబైల్స్లో మీరు ఏ మొబైల్ బై చేసుకోవాలనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇఫ్ ఎనీ కేస్ ఏమైనా ఆఫర్ అయినా లేకపోతే ఏమైనా లూట్స్ డీల్స్ వచ్చినా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, మీరు అక్కడ నుంచి బై అయితే వేసేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి CMF నుంచి వచ్చినటువంటి CMF Phone 2 Pro. కెమెరా కోసం చూస్తున్నట్టయితే డైరెక్ట్ అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. కెమెరా సీన్లో చాలా బాగా వస్తాయి CMF Phone 2 Pro. ఇది మనకు 6.77 ఇంచ్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 73 Pro ప్రాసెసర్ తోటి వస్తుంది. మనకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇంకోటి 50 మెగాపిక్సెల్, ఇంకోటి వచ్చేసరికి మనకు 8 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. దీన్ని యూజ్ చేసి మనం 4K వరకు వీడియోస్ అయితే రికార్డింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఫ్రంట్ గానే చూసుకుంటే 16 మెగాపిక్సెల్ ఉంది. ఇది మనకు 1080 పిక్సెల్ వరకు అయితే రికార్డింగ్ అయితే చేసేసుకోవచ్చు. బ్యాటరీ 5000 mAh అయితే ప్రొవైడ్ అయితే చేస్తా ఉన్నారు. IP54 రేటింగ్ తోటి వస్తుంది. 54 అంటే మీరు ఏదో వాటర్లో అయితే యూజ్ చేసుకోరాదు. వాటర్ స్ప్రింక్లింగ్స్ వీటికి అయితే సర్వైవ్ అవుతుంది అంతే తప్ప వాటర్ పోయింది అనుకోండి డ్యామేజ్ అవుతే వారంటీ ఇవ్వరు. ఇది ఫిక్స్ అయిపోయి ఉండాలి. వాటర్లో పడి ఫోన్ డ్యామేజ్ అయితే కూడా మీకు వారంటీ అనేది రాదు. ఇదైతే గుర్తయితే పెట్టేసుకోండి. ఓవరాల్గా ఈ 10,000 to 15,000 రూపీస్లో ఇంకా కొంచెం 1000 యాడ్ చేసుకుంటే ఉన్నటువంటి బెస్ట్ మొబైల్స్ అయితే ఇవే. మీరు ఏ మొబైల్ బై చేసుకోవాలనుకుంటున్నారని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన, సో అక్కడ నుంచి బై అయితే వేసేసుకోండి. ఇంకా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్, జై హింద్.